మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో క్యూర్ పరిధిలోకి వచ్చేటువంటి 16 నియోజకవర్గాల్లోని పేద ప్రజలకు నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ రెండో విడతలో వారికి అపార్ట్మెంట్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బ్రోచర్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. గైడ్ లైన్స్ ను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి వచ్చే 16 నియోజకవర్గాలు ఏమిటి అన్నది మీకు ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోను చూడనట్టయితే ఆ వీడియోను చూడండి. ఆ 16 నియోజకవర్గాల వివరాలు మీరు తెలుసుకోండి. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ప్రభుత్వం విధించినటువంటి గైడ్ లైన్స్ లో ముఖ్యమైనటువంటి ఒక 15 వివరాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ 15 వివరాలు మీకు తెలిస్తే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ మీకు వస్తుందా రాదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ ఇందిరమ్మ రెండో విడతకు సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించేటువంటి 50 లక్షల నుంచి 60 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్లు మీకు రావాలి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక గైడ్ లైన్స్ లోకి వెళ్ళినట్లయితే గైడ్ లైన్స్ లో మొదటగా పేర్కొన్నది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు ఉండకూడదు, కట్టుకోవడానికి ఎలాంటి సొంత జాగా ఉండకూడదు. సొంత ఇల్లు లేనటువంటి వారికి, కట్టుకోవడానికి సొంత జాగా లేనటువంటి వారికి మాత్రమే ఈ రెండో విడతలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అపార్ట్మెంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సంవత్సర ఆదాయము 6 లక్షలకు మించి ఉండకూడదు అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఇక్కడ వివాహం జరిగినటువంటి వాళ్ళు వేరువేరుగా ఉన్నట్లయితే వారు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో 2-3 దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఏ నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆ నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు మలక్పేట పరిధిలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలు మలక్పేట పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కుత్బుల్లాపూర్ పరిధిలో గాని ఇబ్రహీంపట్నం పరిధిలో గాని దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్లను నిర్మించడానికి అవుతున్న కాస్ట్ ఎంత అంటే 11 లక్షలు అవుతుంది అని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఈ 11 లక్షలలో 5 లక్షల రూపాయలను ప్రభుత్వం మీకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడు భరించాలి. ఈఎంఐ రూపంలో మీరు తిరిగి చెల్లించవలసి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక మీకు ఈ ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఎలాంటి ఛార్జెస్ అనేవి కూడా మీ నుంచి వసూలు చేయడం అనేది జరగదు. ఫ్రీగా మీకు వచ్చినటువంటి ఇంటిని మీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ ఇల్లు వచ్చిన తర్వాత 10 ఏండ్ల వరకు 10 సంవత్సరాల వరకు మీరు ఈ ఇంటిని అమ్ముకోవడానికి వీలు లేదు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక మీ ఇష్టము, మీరు అమ్ముకుంటే అమ్ముకోవచ్చు అని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. మరొక విషయం ఏంటంటే మీ పేరు పైన ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఏదైనా అవసరం కలిగితే, డబ్బు అవసరం కలిగితే ఆ ఇంటి పత్రాలను మీరు బ్యాంకులో తనఖా పెట్టుకొని కుదువబెట్టుకొని మీరు డబ్బును తీసుకునే ఫెసిలిటీని కూడా ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. మొత్తానికి చెప్పాలంటే మీకు ఈ 50 నుంచి 60 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్ ఇందిరమ్మ సెకండ్ ఫేజ్ లో మీకు వచ్చినట్లయితే
10 సంవత్సరాల వరకు మీరు అందులోనే ఉండాలి, అమ్ముకోవడానికి వీలు లేదు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మీకు ఇల్లు వచ్చినటువంటి నెక్స్ట్ డే నుంచే 2-3 రోజుల తర్వాత నుంచే మీరు బ్యాంకులో కుదవబెట్టుకొని మీరు డబ్బులు తీసుకునే ఫెసిలిటీని కూడా ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. ఇక ఈ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే 360 ర్యాండమేషన్ లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వెబ్సైట్లను వెరిఫై చేసి వీరు అర్హులా కాదా అని 360 ర్యాండమేషన్ లో ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 360 ర్యాండమేషన్ లో సెలెక్ట్ చేసినటువంటి వారిని ఇక్కడ అర్హులైనటువంటి వారి వివరాలు, అర్హులైనటువంటి వారి పేర్లన్నిటిని కూడా రాసి ఒక బాక్స్ లో వేసి అందులో నుంచి డ్రా తీయడం అనేది జరుగుతుంది. ఈ డ్రాలో పేరు వచ్చినటువంటి వారికే ఈ ఇందిరమ్మ సెకండ్ ఫేజ్ లో ఈ అపార్ట్మెంట్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తానికి లాటరీ ద్వారా డ్రా తీసి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెలెక్ట్ చేసే సందర్భంలో రిజర్వేషన్లను కూడా పాటించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ను, ఎస్టీ రిజర్వేషన్ను, బీసీ రిజర్వేషన్ను, పీడబ్ల్యూడి రిజర్వేషన్ను, దివ్యాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను కూడా పాటించడం అనేది జరుగుతుంది అని ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. మీరు ఈ అపార్ట్మెంట్ల కోసము, ఇందిరమ్మ ఇండ్ల కోసము మీ సేవ ద్వారా ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుగా 100 రూపాయలను నిర్ణయించడం అనేది జరిగింది. ఇక ఈఎండి రూపంలో టోకెన్ అడ్వాన్స్డ్ గా 10,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను మీరు తీసి చెల్లించవలసి ఉంటుంది. ఈ 10,000 రూపాయలు రిఫండబుల్ గా పేర్కొనడం అనేది జరిగింది. ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు రానట్టయితే మీరు చెల్లించినటువంటి 10,000 రూపాయలు మీకు తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. కానీ అప్లికేషన్ ఫీజుగా మీరు చెల్లించినటువంటి 100 రూపాయలు రిఫండబుల్ కాదు, వాటిని తిరిగి చెల్లించరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అంటే జూలై 21వ తేదీ నుంచి ఈ రోజు నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 20 రోజుల టైం అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 20 రోజుల టైంలో ఏ నియోజకవర్గం పరిధిలో నివసించేవారు అదే నియోజకవర్గం నుంచి ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. జిహెచ్ఎంసి పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో నివసిస్తున్నటువంటి 16 నియోజకవర్గాల్లోని ప్రజలకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లోని పేద ప్రజలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ 16 నియోజకవర్గాలు ఏంటి అన్న వివరాలతోటి ఒక వీడియో చేశాను. మీరు చూడనట్టయితే అంతర్నేత్ర ఛానల్లోకి వెళ్ళి ఆ 16 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం ఉందా లేదా అని చూసుకొని మీరు దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.